వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది మామూలుగా ఇంట్లో ఉండే గృహిణులు మొదలుకొని లేదు బయట పనిచేసేవాళ్ళు ఒక్కసారిగా ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. దీనికి కూడా అంటే దీర్ఘకాలిక పరిష్కారాలు ఆలోచించుకుంటూ ఏదో బాంబు రాసుకుని ఇంట్లో సరిపెట్టుకుంటారు. అది బాగా ఎక్కువ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆపరేషన్ చేయాలి, షోల్డర్ ఆపరేషన్ అంటారు. ఇంకా ఉలిక్కి పడతారు. బికాస్ ఆపరేషన్ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మరి పెయిన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అసలు కంప్లీట్గా తొలగించాలి, అది పర్మనెంట్గా తొలగించవచ్చా? మనతో పాటు ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, పెయిన్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ద పయనీర్స్ అని చెప్పాలి, డాక్టర్ సుధీర్ ధారా గారు ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్. సార్, మీకు ఎప్పుడైనా షోల్డర్ పెయిన్ వచ్చిందా? నాకు ఇప్పుడు ఉంది. ఎప్పుడుందా? మీకెందుకు వస్తుంది సార్? అంటే నేను 40, ఇప్పుడు నాకు 53, 42 ఇయర్స్లో ఎప్పుడో టెన్నిస్ స్టార్ట్ చేశాను. ఓహో, లేట్ ఏజ్లో. అందరు సీరియస్గా వినాలి ఇప్పుడు, ఎందుకంటే లేట్ ఏజ్లో స్పోర్ట్స్ స్టార్ట్ చేయడం వెరీ వెరీ డేంజరస్. చేయొచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం కోర్టులోకి ఎంటర్ కాగానే ఎలా ఉంటుంది, రెఫెల్ ల్యాడర్ లాగా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళలాగా ఫీల్ అవుతాం. రోజర్ ఫెడరర్ లాగా. అవును, ఆ సర్వీస్ రోజర్ ఫెడరర్ అని మనసులో పెట్టుకొని ఆడుతాం అన్నమాట. సర్వీస్ చేసిన బ్యాక్ హ్యాండ్ సింగిల్ ఫిస్ట్ కొట్టినా కూడా టేర్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఓవర్ హెడ్ యాక్టివిటీస్, మనం గృహిణుల గురించి అన్నారు కదా, బట్టలు ఆరేయడం, పోపు డబ్బాలు తీయడం, ఈ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఇది ఒక మజిల్ ఉంటుంది ఇక్కడ, సుప్రాస్పైనైటిస్ అని, అది టేర్ అవుతుంది. 99% షోల్డర్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో సుప్రాస్పైనైటిస్ టేర్ అన్నదే కారణం. అది ఎందుకంటే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయడం వల్ల, ఆర్ ఇంజురీస్ కూడా ఆ మజిల్ అవుతుంది. క్రికెటర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్, ఇట్లా స్మాష్ కొట్టేవాళ్ళు, వాలీబాల్ స్పైకర్స్, మన హౌస్ వైఫ్స్, ఇంకా అదర్వైజ్ షుగర్ ఉన్న పేషెంట్స్లో టైర్స్ ఈజీగా అవుతాయి. అంటే నాకు ఏం లేవు సార్, నేను ఒక స్పోర్ట్ ఆడను, నేనేం బరువులు ఎత్తాను, నాకెందుకు వచ్చింది సార్ అంటారు. డయాబెటీస్ ఉన్న పేషెంట్ చిన్న చిన్న యాక్టివిటీలో కూడా చిన్న చిన్న టైర్స్ ఉంటాయి. సో ఆ టైర్ వచ్చింది నాకు, తర్వాత నేను పిఆర్పి తీసుకున్నాను. నవ్ ఇట్ ఈస్ బెటర్ అండ్ నవ్ మళ్ళీ ఆడుతున్నాం నెమ్మదిగా. ఇది ఎప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి బెటర్ అని. పెయిన్ అండ్ రెస్ట్రిక్షన్. ఫస్ట్ పెయిన్ వస్తుంది, పెయిన్ తర్వాత మనము మూమెంట్స్ నెమ్మదిగా తగ్గిపోతాయి. షోల్డర్ ఎత్తలేము. అప్పటి వరకు వెయిట్ చేయకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే షోల్డర్లో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇగో ఈ లెవెల్ వర్క్స్ అన్ని కూడా మనము ఈ మజిల్ ఎంత పెద్ద కట్ అయినా కూడా చేసేయచ్చు. సో కంఫర్ట్ జోన్లో ఉన్నాం మనం, తినడం, రాయడం, వంట వండడం. కానీ చేయి పైకి ఎప్పినప్పుడు ఇబ్బంది వస్తుంది. కానీ చేయి పైకెత్తి చేసే పనులు చాలా తక్కువ ఉంటాయి. అవును, మగవాళ్ళకి అసలు ఉండవు. ఆడవాళ్ళకి ఆ డబ్బాలు, దానికి ఈ హ్యాండ్ యూజ్ చేస్తారు. సో ఏమవుతుంది, ఈ డ్యామేజ్ అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది. ట్రీట్ కాకపోవడంతో నెమ్మదిగా ఈ మూమెంట్స్ లేవు కదా, ఓవర్ హెడ్ అబ్డక్షన్. ఇప్పుడు షోల్డరు 180 degrees వరకు ఉంటుంది. ఈ 90 వరకు ఆగిపోతే 90 కాస్త తర్వాత 70, 60, 30, 40, అప్పుడు ఫ్రోజన్ షోల్డర్, ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈ ట్రిక్ ఏంటంటే, ఈ 90 degrees తర్వాత యాక్టివిటీస్ ఏమి ఉండవు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తాం. అదే లెఫ్ట్ హ్యాండ్కి వస్తే ఇంకా నెగ్లెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే కుడిచి బాగుంది కాబట్టి అన్ని పనులు చేసుకున్నాం. సో ఫైనల్గా ఫ్రోజన్ షోల్డర్తో తేలుతారు. అది సార్, ఇప్పుడు ఈ పెయిన్ వచ్చిన వాళ్ళు ఇంట్లో సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్తో ఎక్సర్సైజులు, యోగాలు చేస్తుంటారు, చేయొచ్చు అలాగా? ఇంకా కట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అంతే, చిరిగిపోయిన చొక్కాను పట్టుకొని లాగామనుకో మొత్తం పోతుంది. అంతే. నువ్వు కరెక్ట్గా ఒకవేళ పెయిన్ చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఒక వారానికి కానీ తగ్గలేదంటే ఏదో ఉంది, వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక స్కాన్ చేసుకోవడం, చూడడం. షోల్డర్ జాయింట్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ అండ్ బోలాబాలా జాయింట్. ఒక జాయింట్ 2 బోన్స్ మధ్యలో ఉంటుంది, 4 మజిల్స్ ఉంటాయి, అంతే, ఇంకేముండదు. పెద్ద పెద్ద నర్వ్స్, పెద్ద పెద్ద వెజల్స్ ఏమి ఉండవు. సో కారణం అంతా కూడా ఈ జాయింట్ ప్లస్ 4 మజిల్స్లోనే ఉంటుంది. దాంట్లో 99% సుప్రాస్పైనైటిస్ అనే మజిల్ టేర్ ఉంటుంది, ఆర్ కట్ ఉంటుంది. దాన్ని ట్రీట్ చేసుకొని దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే షోల్డర్ పెయిన్ నుంచి బయటపడిపోతారు. రీసెంట్గా సార్, మా నాన్నగారు వేరే దేశానికి వెళ్ళి ఒక్కసారిగా పడిపోయారు, ఇంజర్ అయ్యి ఈ షోల్డర్ డిస్లొకేట్ అయిందిట. ఆ డిస్లొకేషన్ మళ్ళీ దాన్ని సెట్ చేసినా కూడా పెయిన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఓల్డ్ ఏజ్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు ఎందుకు డిస్లొకేట్ అవ్వాలి పడితే? బికాజ్ ఆ 4 మజిల్స్ ఉన్నాయి కదా, అవి వీక్ అయినాయి ఏజ్ వైజ్. ఇంపాక్ట్ బాగా పడింది కాబట్టి ఆ బాల్ బయటకు వచ్చింది. ఇది మళ్ళీ లోపలికి వెళ్ళినా కూడాను మజిల్స్ అన్ని వీక్గా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు మళ్ళీ వస్తుంటుంది బయటికి. అది
సో దానికి ఏంటి సార్ ఎలాంటి వాటి ఈ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేయాలి రీజనరేటివ్ థెరపీ తోటి. ఓకే. సర్జరీ చేస్తారు. సర్జరీ ఇంకా లాస్ట్ ఆప్షన్. సర్జికల్ కాకుండా ఇప్పుడు మేమేం చేస్తాము ఈ కేసులో, మీ ఫాదర్ గారి కేసులో, ఆ 4 మజిల్స్లో ఏ మజిల్ వీక్గా ఉండడం వల్ల షోల్డర్ పాప్ అవుట్ అవుతుంది. సో మేజర్ మజిల్స్ ఉంటాయి 1-2, అది కనుక్కొని దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. దాంట్లో ఏదో ఒక చిన్న టేరో లేదంటే డ్యామేజో ఉంటుంది. ఆ డ్యామేజింగ్ అని కరెక్ట్ చేసి స్ట్రెంగ్తన్ చేసామనుకో మళ్ళీ డిస్లొకేట్ అవ్వడం తగ్గిపోతుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేవాడు సార్ షోల్డర్ పెయిన్తో టిపికలీ అంటే ఎలాంటి కండిషన్స్లో వస్తున్నారు? ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు. ఇంకొకటి హౌస్ వైఫ్స్, థర్డ్ వచ్చి స్పోర్ట్స్ పర్సన్, ఫోర్త్ డయాబెటీస్తో కాంబినేషన్లో ఉన్న వీళ్ళందరూ. అది సో వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు ఇంతకుముందు 99% సుప్రాస్పానైటిస్ స్టేర్ ఉంటుంది. ఆ టెండాన్ ఎప్పుడైతే బోన్ దగ్గర వచ్చి అతుక్కుంటుంటుందో ఆ అతుక్కున్న దగ్గర కట్స్ అవుతుంది అనమాట. ఆ మజిల్ పని ఏంటి? చేయి పైకెత్తడం. సో ఈ పైకెత్తడం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి, అది నెమ్మదిగా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ టెండాను ఎక్కడైతే క్రాక్ అయిందో కనుక్కొని దాన్ని మెజర్ చేసి దానికి ఈ ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ చేయాలి. చేసిన తర్వాత అది హీల్ అవుతుంది. హీల్ అయిన తర్వాత స్ట్రెంగ్తన్ చేయాలి దాన్ని. ఇవన్నీ ఇది ఒక పెద్ద ప్యాటర్న్. అందరూ ఏమనుకుంటారంటే ఆ పిఆర్పి తీసి టకామని అక్కడ ఇంజెక్ట్ చేస్తే అంత సెట్ అవుతుంది. ఏం కాదు. కరెక్ట్ డాక్టర్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలా, కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఫాలోఅప్ ఉండాలి. ఫాలోఅప్ ఉండాలి. మనం చెప్పిన డిసిప్లిన్ యాక్టివిటీ మొత్తం కూడాను పేషెంట్ చేయాలి. చేయకుండా ఏ పిఆర్పి థెరపీ కూడా సక్సెస్ కాదు. ఇప్పుడు చాలామంది మనం వింటుంటాం, పిఆర్పి పని చేయదు, నేను తీసుకున్నానండి. తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అవును, అన్ని ఫాలో అవ్వాలి కదా. అన్ని ఫాలో అవ్వాలి. కరెక్ట్గా తెలిసిన డాక్టర్ దగ్గర చేసుకొని ఆ ఫాలోఅప్ చేస్తున్న హాస్పిటల్లోనే మీరు చేసుకుంటే 95% సక్సెస్ రేట్ ఉంటుంది. షోల్డర్ మీరు చెప్పినట్టు చాలా అమాయకమైన పాపం, మనకి స్పైన్ మోస్ట్ కాంప్లికేటెడ్. స్పైన్ చాలా కాంప్లికేటెడ్. అవును, షోల్డర్ కొంతవరకు అంటే ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ అంటే ఈజీ టు ట్రీట్. అంతే కదా సార్, కాంప్లికేట్ కాదు అండ్ వెరీ ఈజీ టు ట్రీట్. దానికి పెద్ద సర్జరీస్కి వెళ్ళకూడదని. ఎందుకంటే నీకు స్కాన్ చేస్తే 2 నిమిషాలు అర్థమైపోతుంది, ఈ మజిల్ వల్ల ప్రాబ్లం వచ్చింది, ఆ మజిల్ రీజనరేట్ చేయి. లేదు కాని పక్షంలో తర్వాత సర్జరీ. అంతేగాని ఎంత ఈజీ అంటే నీ జాయింట్ కూడా అంతే ఈజీ. కాకపోతే నీ జాయింట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీ జాయింట్ మీద వెయిట్ పడుతుంది, షోల్డర్ మీద వెయిటే లేదు. అవును, దాన్ని ఐసోలేటెడ్గా ట్రీట్ చేసుకోవచ్చు. చిన్న ఇప్పుడు ఎంత 2 kgs వెయిట్ ఉంటుంది దీని మీద, అంతే. దాని స్ట్రక్చర్స్తోనే. నీ జాయింట్ ఏంటి, మన బాడీ అంతా దాని మీద పడుతుంది. సో దాన్ని ట్యాకిల్ చేయడం కొంచెం కష్టం. షోల్డర్ చాలా ఈజీ. రీజనరేటివ్ థెరపీతో, ప్లాస్మా థెరపీతో షోల్డర్ పెయిన్ని ఇమీడియట్గా తగ్గించవచ్చు. మెయింటైన్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. రైట్ సార్. షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు మరి ఎంతమంది చూస్తున్నారో తెలియదు. అఫ్ కోర్స్ ఫస్ట్ బాంబులు అవి రాసుకోవడం, కాపడాలు పెట్టుకోవడం అన్నీ అయిపోయాక తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్ కోర్స్ మీ దగ్గరికి రావాలి. ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సుధీర్ ధారా గారు అందుబాటులో ఉంటారు ఎప్పటికీ. మీ టీం కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడే టెస్ట్ అని ఏం చేస్తారు కదా, అన్ని ఇక్కడే జరిగిపోతాయి. టెస్ట్ చేసి మీరే బెస్ట్ అడ్వైస్ ఇస్తారు. అఫ్ కోర్స్ ఇక్కడ చాయిస్ కూడా అవసరం లేదు మనకి, సర్జరీ నాన్ సర్జరీ అంతవరకు వెళ్ళాల్సిన పని లేదంటున్నారు. చాయిస్తోనే వస్తారు మన దగ్గరికి పేషెంట్స్. ఇది కావాలి సార్ నా దగ్గర. అది ఏదైనా నొప్పిని తొలగిస్తారు సార్. మీరు అలా తొలగిస్తూ ఇంకా హెల్దీ హైదరాబాద్కి మీరు చాలా కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వర్క్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ టుడే సార్. థ్యాంక్ యూ. నమస్కారం.